సంబంధించి సెక్రటరీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బావి పక్కనే ఒక పంట కాలువ వెళ్తుంది. పంట కాలువలో డ్రైనేజ్ వాటర్ కూడా కలుస్తుంది. అయితే వీళ్ళు కొంచెం గ్రామస్తులు జాగ్రత్తగా బావి చుట్టూ బావి పక్క నుంచి పోతున్న ఏరియాలో మటుకు పైప్ వేసుకొని నీళ్లు కాలువల నీళ్లు బావిలోకి కాంక్రీట్ ద్వారా బ్లాక్ చేశారు. బావిలోకి లీచ్ అవ్వకుండాను. సో దానివల్ల కొంచెం బావిలో నీళ్ళు సేఫ్గానే కనిపిస్తున్నాయి. ఈరోజు టెస్టులు కూడా చేశారు మన ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు వాటర్ టెస్ట్. 24 అవర్స్ పడుతుంది కాబట్టి రేపు మధ్యాహ్నానికి మనకు తెలుస్తుంది దాంట్లో ఏదైనా బ్యాక్టీరియల్ కంటామినేషన్ ఉందా లేదా అనేది. అలాగే మిగతా టెస్ట్ అన్ని కూడా కెమికల్ టెస్ట్లు చేశారు, అదంతా బాగానే ఉంది వాటర్ క్వాలిటీ అయితే. ఒక బ్యాక్టీరియల్ టెస్ట్ మటుకు రేపు మధ్యాహ్నం రిజల్ట్ వస్తుంది కాబట్టి అది వచ్చిన తర్వాత ఇంకోసారి ప్రజలందరినీ కూడా అలర్ట్ చేస్తాము. అయితే ప్రస్తుతానికి ఏం చెప్తున్నామంటే వాటర్ని మటుకు మీరు ఆ నీళ్ళే ఇష్టపడుతున్నారు కాబట్టి ముందు కాచి చల్లార్చుకొని తాగండి, డైరెక్ట్గా తాగొద్దనేసి చెప్తున్నాము. అలాగే దగ్గరలో ఉన్న మినరల్ వాటర్ ప్లాంట్స్ అన్ని కూడా వాటర్ టెస్ట్ చేయమని చెప్పాము. అక్కడ వాటర్లో టీడీఎస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, కెమికల్ అండ్ బయలాజికల్ ట్రేసెస్ ఏమున్నాయని చెప్పేసి చెక్ చేయడానికి దగ్గరలో ఉన్న మినరల్ వాటర్ ప్లాంట్స్ అన్ని కూడా చెక్ చేయమని చెప్పాము. అలాగే ఇప్పుడు ఒక స్పెషల్ డ్రైవ్ అనేది జరుగుతుందండి. మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నో డయేరియా క్యాంపెయిన్ ఒకటి స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఈరోజు యాక్చువల్లీ మండే నుంచి మనకి క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు రేపటి లోపల అన్ని జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రతి పంచాయతీలో డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ అన్ని కూడా కలెక్టర్ గారు క్షుణ్ణంగా టెస్టులు చేసి టెస్ట్ కిట్ ద్వారా వాటర్ క్వాలిటీ ఎలా ఉంది, బయోలాజికల్ కంటామినేషన్ ఏమైనా ఉందా అనేది చెక్ చేయమన్నారు. ఎక్కడైనా వాటర్ సోర్సెస్ దగ్గర డ్రైనేజ్ కాలువలు రావడం కానివ్వండి, లేదా మురికి నీరు నిలువ ఉండడం కానీ జరిగితే అది సీపై మళ్ళీ కంటామినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అలాంటి ఏరియాస్ అన్ని కూడా క్లీన్ చేయమని చెప్పారు. అలాగే ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులన్నీ కూడా క్లీన్గా పెట్టమన్నారు. ప్రతి ఫిల్లింగ్కి క్లోరినేషన్ చేయమన్నారు. అలాగే ఎంపీడీఓస్, తహసీల్దార్లు, ఎంఈఓలు, అలాగే మనకి ఐసీడీఎస్ వాళ్ళు, హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా టీమ్గా ఏర్పడి మండే నుంచి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ సర్వే, డోర్ టు డోర్ అవేర్నెస్ క్యాంపెయిన్, అలాగే అన్ని వాటర్ సోర్సెస్ అన్ని కూడా క్లీన్ చేయడం అనే కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ.